నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు హరిప్రియ। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। యానాం గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో సమావేశం నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు। తాళ్లరేవు మండలం ఐపోలవరం మండలాలలో కన్నుల వైభవంగా జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు। స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పరిసర ప్రాంతాల భక్తులు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామర్రు హైస్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్। యానాం గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమావేశం నిర్వహించారు। ఫెర్రీ రోడ్లోని క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడితో పాటు ఫెర్రీ రోడ్డు, ప్రాన్స్ తిప్ప, కేవీఆర్ నగర్, క్షత్రియ పరిషత్ వెనుక నివాస ప్రజలు, పలు వ్యాపారస్తులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ ఈరోజు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వ్యాపార సంస్థలు తీసివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది। తరువాత ఆ తీర్పు నివాస ప్రాంతాలకే వర్తిస్తుందన్నారు। కొంతమంది నోరు లేని వాళ్లు, అవగాహన లేని వాళ్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు। ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులతో సుమారు 45 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టి ఉన్నాం। ప్రజల ఇల్లులు, వ్యాపార సంస్థలు కూలగొడతానంటే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి న్యాయ పోరాటానికైనా సిద్ధమే అని మల్లాడి అన్నారు। ప్రస్తుతం ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్ ఫైల్ మాస్టర్ ప్లాన్ ఫైనల్ స్థాయికి చేరుకుందని, అది వచ్చే వరకు ఆగాలని ప్రభుత్వం కోర్టుకు అడ్వాన్స్ పిటిషన్ వేయాలనుందన్నారు। ఈ నేపథ్యంలో చేపట్టవలసిన కార్యాచరణపై నదీ పరివాహక ప్రాంతాల ప్రజలతో సమావేశమై ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు। దీంతో పుదుచ్చేరి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు। మల్లాడి నేతృత్వంలో సోమవారం సీఎంను కలిసేందుకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు పుదుచ్చేరి వెళ్లనున్నారు। ఆగిపోతే దానికి 3వ తారీఖుని వీళ్ళు వెళ్ళిన తర్వాత జడ్జి గారు చాలా ఫైర్ అయిపోయి, ఇప్పుడు వరకు మీరు కొట్టడం మొదలు పెట్టమంటే ఎందుకు మొదలు పెట్టలేదు, మీ అందరినీ కూడా లోపలేసేస్తాను, మీరు అవినీతి వీళ్ళందరి దగ్గర కూడా డబ్బు తీసుకుని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి జడ్జి గారు మన యానానికి సంబంధించిన భారతిని బోన్లో పెట్టి ఇచ్చేస్తే ఆవిడ ఇంకా ఏడుపు ఆగలేని పరిస్థితి, ఆవిడ తట్టుకోలేకపోయింది। అప్పుడు వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేశారు। 11వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది। 11వ తారీఖు లోపు అక్కడ ఉన్న షాపులు కానీ, దాని తర్వాత మిగతా మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చేస్తుంది। ఇప్పుడు అన్నీ కూడా లాక్ చేసేసి తాళాలు కమిషనర్ దగ్గర పెట్టుకునేలాగా 11వ తారీఖు ముందుగానే అని అంటే, నిన్న కమిషనర్ పోలీస్ ఫోర్స్ని తీసుకెళ్ళి షాపులన్నీ వాటికి నోటీస్ అందించేసి తాళాలు వేస్తున్నప్పుడు నాకు ఇదయింది। అందులో జడ్జి గారు ఏమన్నారంటే, ఈ ఒక్కటే కాదు, ఈ పక్క ఆ పక్క వెనకాల పల్లంలో ఉన్నది ఇదంతా కూడా రోడ్డు పక్కన ఉన్నది టెంపరీగా షీట్ మాత్రమే। ఈవిడ అడిగింది ఇలాగ కొన్ని 100 మంది కాపురాలు ఉన్నాయి అని, ఈ ఫోటో హౌస్ ఎన్నెన్ని ఇల్లు కట్టుకున్నామో, ఎన్నెన్ని అంతస్తులతో ఇల్లు కట్టుకున్నామో, గుళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నది గవర్నమెంట్కి తెలియజేస్తే, గుడి ఇల్లులు నేను చూడను, ఆ వరద ఏరియాలో ఏ ఒక్కటి ఉండడానికి నేను ఒప్పుకోను అని జనవరి 11వ తారీఖుకి ఫైనల్ ఆర్డర్ నేను ఇస్తున్నాను, ఇవన్నీ తీసేయాలి అని చెప్పేసి అతను ఓపెన్ కోర్టులో చెప్పేప్పటికి మాకు ఈ సీఎం గారు అధికారులు ప్లాన్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఇక్కడ ఆఫ్ చేయమని లెటర్ ఇచ్చారు కదా, ఆగిపోయిందని చెప్పేసి పర్వాలేదని చెప్పేసి నేను కొంతమంది వస్తే ఆఫ్ చేశానని చెప్పాను। 2వ తారీఖున 3వ తారీఖు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నేను పాండిచేరి వెళ్దాం, పాండిచేరి వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టి మనతోటి పాటు గవర్నమెంట్ కూడా తొందరగా దాన్ని అడ్వాన్స్ ఒక పిటిషన్ వేసి ఇది ఆఫ్ చేసేలా చేద్దామని చెప్పేసి 2 రోజుల నుంచి అనుకుంటుంటే, నిన్నేమో ఇమీడియట్గా మొదలు పెడితే నేను స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచే సీఎం గారితో, అలాగే చీఫ్ టౌన్ ప్లానర్ తోటి, గవర్నమెంట్ ప్లేడర్ తోటి, లా డిపార్ట్మెంట్ 4 అధికారులతో మాట్లాడేప్పటికీ ఇక్కడ మేము కమిషనర్ కానీ వాళ్ళు కానీ మేము ఆఫ్ చేయలేము, మాకున్న ఆర్డర్స్ ఇవని కాగితాలు అందరూ ఎదుర్కొంటానే ఆర్డర్స్ జడ్జి ఏమిచ్చాడో ఆర్డర్ని చూపించున్నారు। 11వ తారీఖు కమిషనరు అన్నీ చేశానని ఇక్కడున్న మెంబర్ సెక్రటరీ భారత్కి అప్పచెప్పాలి। భారత్ ఏమో 20వ తారీఖుకి పాండిచేరికి ఇవన్నీ క్లియర్ చేసాం, అన్నీ మా ప్రొసీజర్ అంతా కూడా పూర్తి అయిపోయిందని చెప్పేసి ఆవిడ ఇచ్చేయాలి। 7వ తారీఖున ఫైనల్ జడ్జిమెంటు ఇస్తారు। ఇందులో కొంతమంది తెలియకో అన్నీ అయిపోయిన తర్వాత నేను చూసుకుంటాను కొట్టిన తర్వాత
ఇది కేసు కోర్టులో లేదేమనుకుంటున్నారు. 6 సంవత్సరాల నుంచి ఒకరి కాదు అనేకమైన కేసులు. దీనికి మన ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది, మన సైడ్ నుంచి కూడా మీరందరూ ఇచ్చిన డబ్బులతోటి లాయర్లను పెట్టి మనం కొంత కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు నిన్న మళ్ళా సీఎం గారికి మాట్లాడేటప్పటికి, సార్ ఇది నేను 30-35 సంవత్సరాల నుంచి ఎక్కడో ఇది ఒక తిప్ప లేకపోతే గోదావరి ఒడ్డనుకున్న దాన్ని ఇన్ని వందల కుటుంబాలు అక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు జీవించేలాగా ఇన్ని 45-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేస్తే ఒక రోజులో తీసేస్తానంటే ఇది ఏంటి సార్ ఇది అని అంటే, ఇది అన్యాయమే కృష్ణారావు. మీరు ఇమ్మీడియట్గా మీరు బయలుదేరి రండి. నేను రేపు మీరు ఆదివారం లాయర్ని అంటున్నారు కదా, మీరు హైకోర్టు లాయర్ని కూడా పెద్ద లాయర్ని మేము పెట్టుకుంటాము సార్. ఇప్పుడున్న వాళ్ళకంటే డబ్బు గురించి కూడా మేము చూడం. 5 లక్షలైనా 10 లక్షలైనా సరే మేము ఇంకా పెద్ద లాయర్ని పెట్టుకుని మీ దగ్గరికి వస్తాం. సోమవారం పొద్దుడికి మన పాండిచేరి చీఫ్ సెక్రటరీని అలాగే అధికారుల్ని లా సెక్రటరీని మొత్తం అందరినీ పిలవండి. పిలిచి ప్రభుత్వం సైడ్ నుంచి కోర్టుకి మీరు ఏది ముట్టుకోవద్దు, దీనికి కావలసిన మాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ టైంలోపు మాస్టర్ ప్లాను ఫ్లడ్ వాల్ మొదలుపెట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఏరియాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఇప్పుడు మన పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా ముఖ్యమంత్రి ద్వారాగా మనం కోర్టుకి తెలియచేయాలి. కోర్టుకు ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నారు, కానీ కోర్టు ఇంటర్లేదు. ఇది ఒక ఎమ్మెల్యేయో ఒక మల్లాడి కృష్ణారావు అనుకుంటే ఆగేది కాదు. ఇది భారతదేశంలో ఇలాంటి ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తుంటాయో ఆ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. షాపులు అవి కూడా టెంపరీగా మాత్రం ఆఫ్ చేయగలిగాను. నిన్న సీలేసినవి వెనక్కి తాళాలు ఇప్పించగలిగాను. మంగళవారం సాయంత్రం లోపు ఆ సామాన్లన్నీ కూడా చాలామంది చిన్న వాళ్ళందరూ కూడా ఏది కాయగూరలను అమ్ముకునే వాళ్ళు ఒకరు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఒకరు, డ్రింకులు అమ్ముకునే వాళ్ళు ఒకరు. 14 కొట్లు ఉంటే మిగతా వాళ్ళు ఆ 14 కొట్లకే ప్రాబ్లం రా, మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదని చెప్పేసి అంటున్నాడు. వాడు 3 కేసులు వేస్తున్నాడు. 3 కేసులు కూడా వరదలో ఏ ఒక్క కొట్టు కానీ ఇల్లు కానీ ఉండకూడదు అన్న దాని మీద కేసు. అది మొత్తం అన్నీ కలిపి జనవరి 7వ తారీఖున ఫైనల్ ఆర్డర్ వస్తుంది. ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ రాకన్నా ఉండేలాగా ప్రభుత్వం నుంచి మీరు నేను చేయలేవు, మన శక్తి సరిపోదు. ప్రభుత్వం నుంచి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరు అక్కడ కానీ వచ్చినట్టయితే ఆ వేల మందితో పాటు మళ్ళీ మల్లాడి కృష్ణారావు అక్కడ నుంచి ఉంటాడు, ఎలా కొడతావో చూస్తామని చెప్పేసి పోలీస్ ఫోర్స్ని ఇవన్నీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి దెబ్బలాటలు జరుగుతాయి. కాబట్టి ఇది మీరు ఆఫ్ చేయండి, దానికి తగ్గట్టుగా మేము దానికి మీకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసుకుని కోర్టుకి సబ్మిట్ చేయాలి, జడ్జి దగ్గరికి సబ్మిట్ చేయాలి అన్న దాని మీద ఇక్కడ ఉన్న కొంతమంది ఇప్పుడు నేను పెద్దలను తీసుకుని ఎవరైతే వస్తారో ఆ పెద్దలను తీసుకుని పాండిచేరి వెళ్ళి రేపటికల్లా చెన్నైలో లాయర్ని కలిసి ఆ లాయర్ అడ్వైస్ తీసుకుని ఎల్లుండి పొద్దుడికి సీఎం గారి ఆఫీసులో మొత్తం అధికారులందరినీ కూడా పాండిచేరికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించిన అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకి తెలియచేయాలి. ఇది మన పని, మన మీద ఉన్న పని. నిన్న చాలా ఆవేశంగా మాట్లాడాను సీఎం గారితో కానీ గవర్నమెంట్ లీడర్తో కానీ. ఎంతో 30 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఒక రూపం తీసుకొస్తే మీరు కోర్టు ఆర్డర్ అని చెప్పేసి పడగొట్టేస్తానంటే ఏమైపోతారు ఈ పేదోళ్ళందరూ కూడా అని చెప్పేసి మాట్లాడినప్పుడు సీఎం గారు నేను బల్లాడి ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా? ఆవేశం కాదు సార్, ఇది ఇక్కడ నేను స్పాట్లో ఉన్నాను. నేను ఇప్పుడు టైం 3:30 అయింది, నేను పొద్దు నుంచి ఇంకా స్నానం కూడా చేయలేదు. ప్రజలను చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడికంటే ఇక్కడ పరిగెట్టుకుని వచ్చాను. మేము వస్తాం, మీరు ఆఫ్ చేయమంటే ఇమ్మీడియట్గా సీఎం ఫోన్ అందుకుని కమిషనర్కి ఇచ్చి మీరు ఆఫ్ చేసి రండి, కష్టం వస్తే చూసుకుందాం. మల్లాడిని వ్యతిరేకించి మల్లాడి చెప్పిన మాటని కాదానికి మీరు ముందుకు వెళ్ళకండి, మల్లాడికి నేను సపోర్ట్గా ఉంటాను, యానానికి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి తాళం వేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి మీరు మంగళవారం వరకు ఆగండి. మంగళవారం వరకు ప్రభుత్వం ఆఫ్ చేయలేకపోయినా మేము ప్రయత్నం చేసింది కూడా కోర్టు వినలేకపోతే అప్పుడు మీరు తాళాలు వేసి సీజ్ చేసి తర్వాత కోర్టు ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి సీఎం గారు ఫోన్లో మాట్లాడి మన అధికారి కమిషనర్ తోటి మాట్లాడి అప్పుడు అక్కడ నుంచి నేను బయలుదేరి వచ్చాను. ఇది 10 లక్షలైనా 20 లక్షలైనా మనం ప్రభుత్వం చేత చేయడం ఒకటి, మనం కూడా ఒక అడ్వకేట్ని టాప్ మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడిని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని పెట్టుకుని ఇది మనం ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత కోర్టు కూడా ఇక కాదు కొట్టేయండి అంటే మీరు పిల్లలతో పాటుగా నేను ఎక్కడ ఎంతమంది పోలీసులు వచ్చి ఎన్ని మిషన్లు వచ్చి పడగొడతాయో అప్పుడు మనం చూసుకుందాం.
చూసుకుందాం. దానికి అప్పుడు చూసుకుందామని చెప్పేసి ఇప్పుడు కాముగా కాదు, ముందు ఆ పరిస్థితి రాకన్నా ఉండడానికి మనం పనిచేయాలి. దానికి అంతా కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ సైడ్ నుంచి కూడా ఒక 4-5 ఈరోజే సాయంత్రం బయలుదేరి రేపటి కాడికి వస్తారు. ఆ ఎల్లుండి పని చూసుకుని మళ్ళీ మంగళవారం బుధవారం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫర్దర్గా ఏంటి అన్న దాని మీద ఇది ఆ జనవరి 7వ తారీఖు వరకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గవర్నర్ కూడా వచ్చేది ఉంది. ఆ రోజు మళ్ళా ఇదే మనం ఏమీ లేదని అంటున్నారు కదా, ఆ గవర్నర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఎన్ని కేసులు వచ్చాయి, మనం ఏం చేసాం, ప్రభుత్వం ఏం చేసినది పేపర్లన్నీ కూడా దానికి పెట్టి ఈ గవర్నర్కి సీఎంకి అందరికి కూడా రికమెండేషన్ ఇచ్చే పరిస్థితి మీ అందరి సమక్షంలోనే, మీ అందరి సంతకాలతోటే ఇదిగో మా పరిస్థితి ఇది, ఈ పరిస్థితికి ఇంకా ఎదరికి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మాకు చేయండి అని గవర్నర్ని సీఎం గారిని అందరూ కూడా త్వరలోనే వస్తున్నారు. యానం వారం 10 రోజుల్లోనే వచ్చి ప్రోగ్రాం ఉంది. మళ్ళీ జనవరి 6వ తారీఖున ప్రోగ్రాం ఉంది. ఆ టైంకల్లా మనం ప్రాబ్లమ్ని ఇచ్చేసుకుని దాన్ని 7వ తారీఖు ముందుగా వాళ్ళని కంపల్సరీగా మన యానం తీసుకురావాలి. అప్పుడు నేను తీసుకొస్తేనే ఇక్కడ పరిస్థితి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఆ గవర్నర్ వచ్చినా సరే ఇది పరిస్థితి, మీరు మొన్న సంతకం పెట్టి అప్పుడు కానీ సంతకం పెట్టకపోయి ఉంటే మీరు సంతకం పెట్టారు కదా, ఆ సంతకానికి తోటి మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ అని చెప్పేసి చూపించగలగాలి. సీఎం గారికి అయితే ఇక్కడున్న సమస్య అంతా కూడా అతనికి తెలుసున్న సమస్యే. ఏ ఒక్క మెషిన్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ అలా మళ్ళీ ఒక ఇంచు కూడా జరగకుండా ఉండాలి. దానికి నేను మీ తరపుని ప్రాణం పోయినా కానీ ఒక్క ముక్క కూడా ముట్టుకోకుండా నిలబడే బాధ్యతని మీ తరపు నేను ఉంటాను. ఈరోజు ఫ్రాన్స్ తిప్పకు సంబంధించిన ఈ ఏరియాలో అనేకమైన కొత్త గ్రామాలు ఏర్పడి ఉన్నాయి. దగ్గరగా 35 సంవత్సరాల పైబడి ఇక్కడ నివాసం ఉంటూ ఈ ఏరియాలో వరదొచ్చినా నష్టం ఉంటుందని తెలిసి కూడా టౌన్లో ఇల్లు స్థలం కట్టుకోలేని పరిస్థితి, అక్కడ అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో అద్దెంట్లోనూ కొంతమంది చిన్న చిన్న స్థలాలతోటి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వారు అనేకమైన వరదల్లో వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడినా కానీ ఏదో ఒక రోజు దీనికి ఇక్కడ ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్లడ్ వాల్ రాపోతుందా, ఈ కష్టం నుంచి మనం బయటికి పడబోతామని చెప్పేసి అనేకమైన సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ పని ఈ నెలలో పూర్తయ్యే టైంలో ఇక్కడున్న వాళ్ళు కొంతమంది డబ్బుకి ఆశపడో డబ్బుని డిమాండ్ చేస్తూనో కొంతమందిని దాని మీద కేసుల మీద కేసులు వేస్తూ ఇటు కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ దాన్ని ఈవేళ కొన్ని షాపులు అవ్వచ్చు ఈ ఏరియాలో ఉన్నదంతా కూడా తీసేసే విధంగా అనేకమైన కేసులు వేసి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని జనవరి 7వ తారీఖు లోపు ఈ ఏరియా మొత్తం ఖాళీ చేయించే పరిస్థితి వస్తున్న సందర్భంలో గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాన్స్షిప్ సంబంధించిన అన్ని కులాల్లో పెద్దలందరూ కలిసి మేము హైకోర్టుకి అడ్వకేట్ని పెట్టుకోవడం, గవర్నమెంట్ ఉన్న దానికి మళ్ళా దానికి మేము దానికి మనకు సపోర్ట్గా ఉండేలాగా తలకొక రూపాయి వేసుకుని ఆ ఫీజులు ఏంటి అన్నీ కూడా వీరే భరించేలాగా చేస్తూ ఇప్పటికే 2-3 పర్యాలు చెన్నై వెళ్ళడం, అడ్వకేట్ తోటి మాట్లాడడం, అది కాకుండా కిరణ్ బేడి గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ప్రభుత్వం కోర్టు వేరేగా డైరెక్షన్లు వస్తుంటే ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటికప్పుడు ఈ ఏరియా స్థలాన్ని దీన్ని ఇప్పుడు ఉండే కొబ్బరి తోటగా ఉన్నదాన్ని నివాసానికి అలాగే రోడ్డు పక్కన ఉన్నదైతే దాన్ని కమర్షియల్గా షాపులు పెట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టు కండిషను ఫ్లడ్ వాల్ మొదలు పెట్టినప్పటికీ ఈ ఏరియాలో బ్యాంక్ లోన్లు కానీ గవర్నమెంట్ లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మరి రంగస్వామి గారికి ఇక్కడున్న పెద్దలందరూ కూడా మేము వెళ్ళి కలిసి ఒక 8-10 నెలల క్రితం వెళ్ళి చెప్పడంతో అదే కోరిక మేరకు అదే విధంగా పెట్టి ఈవేళ సీఎం గారు క్లియర్ చేసి గవర్నర్ గారి దగ్గరకు ఉంది. ఈరోజు వందలాది మంది అందరూ కలిసి ఈ మాకు ఏరియాలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా మాకు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఈ ఏరియా పెద్దలందరినీ తీసుకుని రేపు మధ్యాహ్నానికల్లా పాండిచ్చేరి వెళ్ళి రేపు లీగల్గా మాట్లాడుకుని ఎల్లుండి సీఎం గారు చీఫ్ సెక్రటరీ అందరి సమక్షంలో కోర్టుకి కూడా ఏ విధంగా ఈ ఇల్లు కానీ ఏది ముట్టుకున్నా కానీ ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ ఆ ఏరియాకి జరిగే నష్టాన్ని
కోర్టుకి కూడా ప్రభుత్వం ద్వారాగా చెప్పించి దీన్ని ఆఫ్ చేసే విధంగా ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటేమో లీగల్గా వెళ్తాం, ఇంకోటేమో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సహాయంతో దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని ఈవేళ వందలాది మంది ఇంటికి ఒక్కొక్క మనిషి ఆ ఇల్లు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లున్నవాళ్ళు ఇక్కడ సమావేశమయ్యి యునానిమస్గా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఎవరు కూడా డబ్బులు ఇవ్వవలసిన లేదు. ఇందులో కొంచెం ఎవరు ఆర్థికంగా బాగుంటే వాళ్ళు ముందేస్తున్న డబ్బు మందు వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి, అవి సరిపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకునే కార్యక్రమాన్ని ముందుకెళ్తాం. ఒకటి మాత్రం మీ ద్వారాగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం అయినా లేకపోతే కోర్టు అయినా ఇంకోళ్ళు అయినా సరే, నేను కోర్టుకి ధిక్కరించానని మాట్లాడడం అనేది కోర్టుకు నేను ధిక్కరించి మాట్లాడలేదు. కానీ ఏ నిర్ణయం ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంటే ప్రజల పక్షాన్ని మల్లాడి కృష్ణారావు నిలబడతాడు. ఈ 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏరియాలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ కోట్లాది రూపాయల డెవలప్మెంట్లు కూడా నా కళ్ళెదురుకుంటా ఆ డెవలప్మెంట్ అంతా కూడా శిథిలం అయిపోతుంటే చూసే మల్లాడి కృష్ణారావు కాదు, భరించే మల్లాడి కృష్ణారావు కాదు, వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. దగ్గరగా 35 సంవత్సరాల పైబడి ఇక్కడ నివాసం ఉంటూ ఈ ఏరియాలో వరదొచ్చినా నష్టం ఉంటుందని తెలిసి కూడా టౌన్లో ఇల్లు స్థలం కట్టుకోలేని పరిస్థితి, అక్కడ అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో అద్దెంట్లోనూ కొంతమంది చిన్న చిన్న స్థలాలతోటి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వారు అనేకమైన వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడినా కానీ ఏదో ఒక రోజు దీనికి ఇక్కడ ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్లడ్ వాళ్ళు రాకపోతుందా, ఈ కష్టం నుంచి మనం బయటకు పడిపోతామని చెప్పేసి అనేకమైన సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ పని ఈ నెలలో పూర్తయ్యే టైంలో ఇక్కడున్న వాళ్ళు కొంతమంది డబ్బుకి ఆశపడు డబ్బుని డిమాండ్ చేస్తున్నాం, కొంతమందిని దాని మీద కేసుల మీద కేసులు వేస్తూ ఇటు కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ దాన్ని ఈవేళ కొన్ని షాపులు అవ్వచ్చు ఈ ఏరియాలో ఉన్నదంతా కూడా తీసేసే విధంగా అనేకమైన కేసులు వేసి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని జనవరి 7వ తారీఖు లోపు ఈ ఏరియా మొత్తం ఖాళీ చేయించే పరిస్థితి వస్తున్న సందర్భంలో గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాన్స్షిప్ సంబంధించిన అన్ని కులాల్లో పెద్దలందరూ కలిసి మేము హైకోర్టుకి అడ్వకేట్ని పెట్టుకోవడం, గవర్నమెంట్ ఉన్న దానికి మళ్ళా దానికి మేము దానికి మనకు సపోర్ట్గా ఉండేలాగా తనకొక రూపాయి వేసుకుని ఆ ఫీజు రేట్ అన్నీ కూడా వీరే భరించేలాగా చేస్తూ ఇప్పటికే 2-3 పర్యాలు చెన్నై వెళ్ళడం, అడ్వకేట్ తోటి మాట్లాడడం, అది కాకుండా కిరణ్ బేడి గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ప్రభుత్వం కోర్టు వేరేగా డైరెక్షన్లు వస్తుంటే ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటికప్పుడు ఈ ఏరియా స్థలాన్ని దీన్ని ఇప్పుడు ఉండే కొబ్బరి తోటగా ఉన్నదాన్ని నివాసానికి అలాగే రోడ్డు పక్కన ఉన్నదైతే దాన్ని కమర్షియల్గా షాపులు పెట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టు కండిషన్ ఫ్లడ్ వాల్ మొదలు పెట్టినప్పటికీ ఈ ఏరియాలో బ్యాంక్ లోన్లు కానీ గవర్నమెంట్ లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మరి రంగస్వామి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మేము వెళ్ళి కలిసి ఒక 8-10 నెలల క్రితం వెళ్ళి చెప్పడంతో అదే కోరిక మేరకు అదే విధంగా పెట్టి ఈవేళ సీఎం గారు క్లియర్ చేసి గవర్నర్ గారి దగ్గర ఉంది. ఈరోజు వందలాది మంది అందరూ కలిసి ఈ మాకు ఏరియాలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా మాకు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఈ ఏరియా పెద్దలందరినీ తీసుకుని రేపు మధ్యాహ్నానికల్లా పాండిచేరి వెళ్ళి రేపు లీగల్గా మాట్లాడుకుని ఎల్లుండి సీఎం గారు చీఫ్ సెక్రటరీ అందరి సమక్షంలో కోర్టుకి కూడా ఏ విధంగా ఈ ఇల్లు కానీ ఏది ముట్టుకున్నా కానీ ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ ఆ ఏరియాకి జరిగే నష్టాన్ని కోర్టుకి కూడా ప్రభుత్వం ద్వారాగా చెప్పించి దీన్ని ఆఫ్ చేసే విధంగా ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటేమో లీగల్గా వెళ్తాం, ఇంకోటేమో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సహాయంతో దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని ఈవేళ వందలాది మంది ఇంటికి ఒక్కొక్క మనిషి ఆ ఇల్లు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లున్నవాళ్ళు ఇక్కడ సమావేశమయ్యి యునానిమస్గా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఎవరు కూడా డబ్బులు ఇవ్వవలసిన లేదు. ఇందులో కొంచెం ఎవరు ఆర్థికంగా బాగుంటే వాళ్ళు ముందేస్తున్న డబ్బు మందు వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి, అవి సరిపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకునే కార్యక్రమాన్ని ముందుకెళ్తాం. ఒకటి మాత్రం మీ ద్వారాగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం అయినా లేకపోతే కోర్టు అయినా ఇంకోళ్ళు అయినా సరే, నేను కోర్టుకి ధిక్కరించానని మాట్లాడడం అనేది కోర్టుకు నేను ధిక్కరించి మాట్లాడట్లేదు. కానీ ఏ నిర్ణయం ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంటే
ప్రజల పక్షాన్ని మల్లాడి కృష్ణారావు నిలబడతాడు. ఈ 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏరియాలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ కోట్లాది రూపాయల డెవలప్మెంట్లు కూడా నా కళ్ళెదురుకుంటా ఆ డెవలప్మెంట్ అంతా కూడా శిథిలమైపోతుంటే చూసే మల్లాడి కృష్ణారావు కాదు, భరించే మల్లాడి కృష్ణారావు కాదు. వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని మీ త్వరగా తెలియజేస్తున్నాను. ఐపోలవరం మండల వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్లు అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రగతి గురించి హెచ్ఎం శ్రీనివాస్ కుమార్ వివరించారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ టీచర్స్ సమావేశానికి జడ్పీ హై స్కూల్ కేశంపూర్ గ్రామంలో విచ్చేసినటువంటి యాజమాన్య కమిటీ చైర్పర్సన్ శ్రీ స్వామి గారు కోఆపరేట్ పర్సన్గా మెంబర్గా ఉంటూ చేస్తాను. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మెగా పేరెంట్స్ ఈ ఉత్సవంలో శుభాకాంక్షలు. మరి ఈరోజు వెంకటలక్ష్మి గారు తదుపరి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన అప్పన్నట్టున్నారు కూడా మరి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ముఖ్యంగా పిల్లలకి కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ మరి బడుగు బలహీన వర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావుగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన వెనకాల ఆస్తులుండో లేకపోతే ఎంతో అంతస్తులుండో ఈ రోజు అంత పేరు ప్రత్యక్షలో సంపాదించలేదు. ఆయన పట్టుదలగా ఆ రోజుల్లో మరి ఏ విధమైన సౌకర్యాలు లేకపోయినప్పటికీ, స్కూల్ నుంచి బహిష్కరించినప్పటికీ మరి ఒక ఈది స్తంభం దగ్గర ఒక ఈది లైట్లో కూర్చుని మరి ఆయన ఎంతో విద్యాబుద్ధులు అభ్యసించి ఏదైనా సాధించగలడం అంటే చదువు ఒకటే ఉంటే చాలు, చదువుతోటి మరి ఏదైనా సాధించగలమని నిరూపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మరి అబ్దుల్ కలాం గారిని చూసుకుంటే ఆయన ప్రొఫెసర్ అయినప్పటికీ మరి ఆయన కూడా చాలా పెద్ద మేధావి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను శనివారం యానాం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయ ప్రాంగణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేకోజాము నుంచే స్వామిని దర్శించుకుని పూలు పగడాలు సమర్పించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. స్వామి అభిషేక ప్రియుడు కదా. యానాం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు సమస్యలపై ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానంలో తనపై మాజీ మంత్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. యానాం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు సమస్యలపై ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానంలో తనపై మాజీ మంత్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కారణాలు కూడా మీకు తెలుసు. నేను లేకుండానే మా అబ్బాయి పుట్టేటప్పటికి మీరు అందరూ కూడా చాలా ఘనంగా యానంలో ఒక మంచి వేడుకను చేశారు. దాని అందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు ఆ రోజు మళ్ళీ గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారు పుట్టారన్న దాన్ని మళ్ళీ నన్ను మీరు ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. కాకపోతే ఆ 15-20 రోజులు కూడా మేము హాస్పిటల్లో ఉండడం వల్ల ఎవరికి కూడా అందుబాటులో లేము. ఆ తర్వాత కూడా ఈ ఒక నెల-2 నెలల వరకు కూడా ఆ కార్యక్రమాల్లోనే ఉండడం జరిగింది. ఈ తక్కువ సమయంలో మన కార్యకర్తలను కానీ గ్రామస్తులను కానీ కొంచెం కలవడం లేట్ అయిందన్న మాట వాస్తవం. దానికి అనేక పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. అపోహలు, రకరకాల ఇబ్బందులు, రాజకీయ జగన్నాటకాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా నేను యానంలో నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఒక అంశం ఏంటి అంటే, మన ఫెర్రీ రోడ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మన హైవే నుంచి ఆనుకుని ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ని కోర్టు వారు కొట్టేయాలి అని చెప్పి ఇచ్చారు. దానికి ఏంటి అంటే, ఆయన షాప్ మనం కొట్టేయాలని చెప్పి మనందరం కక్ష కట్టుకోవాల్సిన పని లేదు. మన వర్గం నుంచి ఆయనకి సపోర్ట్ లేదనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన సొంత భూమి, అది ఆయన కట్టుకోవడం జరిగింది. ఈ ఫ్లడ్ ప్రోన్ అనే ఇది కూడా ఎప్పటి నుంచో 2005 నుంచి కూడా ఇవన్నీ కూడా ఎవరో కావాలని చేసినట్టు అనమాట. ఎలా అంటే, వరదలకు వచ్చి మనకు మునిగిపోతుంటే మనకు గోడ వచ్చేస్తుంది, అదిగో అంత దూరం నుంచి పెద్ద పెద్ద గోడలు తెచ్చేస్తున్నానని కట్టేసి మీ వరదకి ఏం అవ్వదు, అంతరకు కూడా చాలా బాగా జరిగిపోతుంది అని చెప్పారు. అదే 195 కోట్ల వరకు, 139 కోట్ల వరకు అది కూడా మొదలెట్టి ఒక 20 కోట్లు తినేసాక ఆపేయడం జరిగింది. దాని ప్రభావమే మనకు 2 సంవత్సరాల ముందు అతిపెద్ద వరద రావడం జరిగింది. ఎంతవరకు అంటే, ఊరిలోకి సగం మన వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా
మనకి ఆ వరద నీరు రావడం జరిగిందంటే అప్పుడుకున్న ప్రతి గ్రామానికి కూడా ఆ గోదావరి చుట్టూరు మనకి నీరు రాకుండా చిన్న నిర్మాణంతో మనకి గోడల కింద ఉండేవి. అవి కూడా ఏదో పెద్ద గోడ కట్టేస్తున్నాం అని చెప్పి చెక్కేశారు. దానివల్ల పరంపేట కానీ, అయ్యన్ నగర్ కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాల ఓల్డ్ రాజీవ్ నగర్ కానీ, కనకాలపేట కానీ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోవడం అనే పరిస్థితికి ఒక 2-3 సంవత్సరాలు ఏంటి అంటే 139 కోట్ల వరకు వచ్చింది కదా అని కింద నుంచి తీసేసారు. ఏదో ఉన్నదాన్ని కూడా ఉంచకుండా తీసేయడం వల్ల ఆ ఉన్నది పోయింది, ఆ నీరు ఊర్లోకి రావడం వల్ల మనం చాలా ఇబ్బంది పడడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది, ఎందుకు మన ఊరు ఎలా మునిగిపోయింది, ఎందుకు వరదలు వచ్చేస్తున్నాయి అనేది. ఇప్పుడు కొత్తగా నిన్న నైట్ నుంచి కూడా నాకు మన మాజీ మంత్రి గారు ఏంటి అంటే అద్భుతంగా ఈ ఊర్లో వాళ్ళందరూ కదిలి రావాలి, పరిగెట్టుకుని లేవండి, మీరు అందరికీ కూడా అన్యాయం జరిగిపోతుంది, చాలా చాలా నష్టం, నా కోట్ల కోసం కాదు ఇదంతా ఏంటి అంటే మొత్తం ఎవరో కావాలని చేసేస్తున్నారు మన ఊరికి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, నేను మమ్మల్ని అందరినీ కాపాడేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చేసిందే నువ్వు, మొదలెట్టిందే నువ్వు, ఇదొక యానానికి ఒక శాపంలాగా పాపంలాగా తయారయ్యి ఈరోజు నేను వచ్చి గత 4 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన సంవత్సరంలో మొదటి సంవత్సరం కరోనా, తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏ విధంగా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఏ విధంగా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను, దానికి ఏ విధంగా మేమైతే ఇబ్బంది పడుతున్నాం, ఏ రకంగా ఆగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 సంవత్సరాల్లో 2.5-3 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం. ఎక్కడ తగ్గలే. ఆమర నిరాహార దీక్షలు చేసాం, అసెంబ్లీలో ధర్నాలు చేసాం, అన్ని రకాలు కూడా చేసాం. మేము ఒక 6-7 నెలల నుంచే ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి క్రమంగా చాలా పద్ధతిగా దీన్ని ఎలా ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాలి, ఏం చేసినా కూడా చివరి నిమిషంలో పలానా మా చేతిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో ఫోన్ కొట్టించి ఆపేస్తే యానం ఈ 5 ఏళ్ళు కూడా ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఏ అభివృద్ధి జరగకూడదు, ఏ అభివృద్ధి అనేది జరిగిపోతే అశోక్ పేరు వచ్చేస్తుంది, లేకపోతే పలానా మత్స్యకారుల సోదరులు డబ్బులు పడినాయి అంటే అది అశోక్ పేరు రాకూడదు, ఈ టైంలో పడకూడదు అని చెప్పి అలా రకరకాల ఎస్సీ సోదరులకి పలానా అక్కడ రోడ్లు వేసేసామా, లేకపోతే వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లీక్ అయిపోతున్నాయి, దానికి వర్షాలు వచ్చినప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు నిజంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాల్లో పెడుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇల్లు లోన్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలన్నా కూడా దానికి అడ్డే. అన్నిటికీ ఇది ఏంటి అంటే నేనేంటంటే నా వయసు వచ్చి 27 ఏళ్ళు 28 ఏళ్ళకి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే యానాన్ని నేను పాడు చేసేద్దామని మా నాన్న మా తల్లిదండ్రులు నన్ను కానీ ఇక్కడ వదిలేశారు మాట. మరి లేకపోతే చూసి చెప్పి అంటే 60 ఒక షష్టి పూర్తి చేసుకున్న వయసు వచ్చింది, దానికల్లా 63 ఇప్పుడు పైన ఇంకో 2-3 సంవత్సరాల వయసు వచ్చింది. అతనికి ఆలోచన విధానం ఉందా లేదా, అతను ఆలోచనతో మాట్లాడుతున్నాడా లేదా? ఎవరికైనా కూడా నేనైతే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయాలనే తత్వంతో ఇక్కడికి రాలే. నా ప్రజలకు నేను అండగా ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఒకరిలా ఉండాలి అనుకున్న రోజు ప్రజల్లో తిరిగితే నాకు మీ నాన్న అనే గుణంతో మేము నమ్మావు నిన్ను, నువ్వు మా దగ్గర ఉండు, అటువంటి వ్యక్తిని నీలో కూడా ఉన్నారు అని చెప్పి నమ్మి నన్ను గెలిపిస్తే దానికి పరిగెడుతూనే ఉన్నాం, అలా ఉంటూనే ఉంటాం. ఎంతవరకు కూడా ఏం చేసావు అంటే ఈ 3.5 సంవత్సరాల్లో నీ లూటీ లేకుండా యానానికి మాత్రం ఎంతవరకు ఏం సాధ్యం వరకు ప్రజలకు అందాలో అది పూర్తిగా వాళ్ళకి అందే విధంగా అయితే చేసాం. అందులో నీ లూటీ అయితే జరగకుండా ఉంది. దానికి ప్రత్యక్షంగా ఇప్పుడు మన ఆ రక్షణ గోడ ఎప్పుడు వస్తుందో, ఇదిగో 15 రోజుల్లో వచ్చేస్తుంది, అదిగో 20 రోజుల్లో వచ్చేస్తుంది అనే మాట కంటే నిజంగా ప్రజలైతే మొన్న వరదల్లో చాలా ఇబ్బంది పడ్డారు. దాని చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఏమైతే అనుభవించో వాళ్ళందరూ కూడా చూశారు. ఈ రోజు కూడా అక్కడ ఉన్న ఫెరీ రోడ్ ప్రజలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మినిమం ఎవరికి భయపడాల్సిన పని లేదు. బస్సులు ఎక్కేసి నైట్ కి లేకపోతే సీఎం గారి దగ్గరికి రమ్మన్నారనో ఎవరు ఏదో చేసేస్తారని అపోహ అయితే అవసరం లేదు. దానికి నేనైతే ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. మరి నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోర్టులో కేసులు వేసేస్తాం, ఒక
మీ అందరికీ కూడా గుర్తుండొచ్చు, కొండమూరి హరి గారు అక్కడే ఆయన కుటుంబం నాశనం అయిపోవడానికి కానీ అతను అనేక రకాలుగా అతను ఇబ్బంది పడడానికి కూడా ఏ వ్యక్తి అయితే కారణం అంటే ఇతనే. ఎందుకంటే 2 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఫ్లడ్ ప్రోన్ లో ఉందని అక్కడ నుంచుని కూలగొట్టించేసిన వ్యక్తి ఈ రోజు ఇంకొకరిది కూలగొట్టేస్తుంటే అయ్యి బాబాయ్ ఆగు అని నువ్వు ఎక్కడో ఫోన్ చేసి ఈజీ నేను తమిళ్లో మాట్లాడేస్తాను ఇప్పుడే మొత్తం అక్కడ ఆగిపోయింది అంతా 1 వారం వరకు అని చెప్తుంటే మరి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన మన ఊరి మనిషే, ఈయన మనకి ఇంకా మన ఊరి మనిషి కూడా కాదు, కాకపోతే మన దగ్గర వ్యాపారం చేసుకుంటూ ఒక మంచి వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అప్పుడు మీరున్న టైంకి ప్రతి ఒక్కరిని ఒకే స్థాయిలో చూసి ఉంటే ఈ పరిస్థితి రాదు. ఈ రోజు ప్రజలకు కూడా అక్కడ ఉండి నివసించే వాళ్ళు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. అది అందరికీ కూడా మరి ముఖ్యంగా అక్కడ ఉన్న కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ కాలు తప్పేసుకోవాల్సిన పని అస్సలు లేదు. దీంతో మొదలు పెడుతూ మొన్న CSR నిధులు నేనే తెచ్చాను, నేనే అన్ని చేశాను అని చెప్పి అప్పుడు అక్కడ జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలియాలి. ఏంటి అంటే మల్లాడి కృష్ణారావు గారు ఢిల్లీలో ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ అనే పదవిని ఆయనకి సీఎం గారు మరి బహుకరించారు. మనం గెలిచిన తర్వాత మనకు అడ్డుగా ఎవరో ఒకరిని పెట్టాలి అని చెప్పి దానికి అది మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మనం పోస్ట్ మ్యాన్ అని పిలుచుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి మన ఇష్టం అది. ఎందుకంటే అది నిజమైన పదవి అనుకుని ఉంటే, అది నిజంగా అర్హత కలిగిన పదవి అయి ఉంటే ఖచ్చితంగా గౌరవిద్దాం. ఎందుకంటే రాజకీయాన్ని మీకు మీ నాయకుడు ఎంత ఇష్టమో అటువైపు ఉన్న వాళ్ళకి వాళ్ళ నాయకుడు అంతే ఇష్టం ఉంటాడు. ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడాల్సిన పని లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది ఎప్పుడూ అవ్వలేని పదవి అని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా కూడా ధర్నాలో చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ CSR నిధులకు ముందు నేను ఆర్య గారిని కూడా మన మునిస్వామి గారిని కలవడం జరిగింది. సార్, ఇన్ని రోజులు ఒకే స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు, ఒకే చోట మేమేమి అనట్లేదు కదా, మా ప్రజలేమి ఓట్లు వేసాం అని చెప్పి మేము కూడా వదిలేసాం సార్, ఇంకా అతను ఏం పట్టించుకోదలుచుకోలేదు. ఎలాగైతే ఆమె మంచి జరిగితే చాలు. మత్స్యకారులందరికీ కూడా అతి త్వరలోనే, దానికి డేట్ తెలియదమ్మా, ఎందుకంటే నేను చెప్పిన డేట్ ఎప్పుడు పడతానే ఉంది మీకు. చాలా వరకు కూడా ఈయన కాగితాలు పట్టేసుకుని తెగ తిరిగేయడం జరిగింది. కానీ విషయం ఏంటి అంటే ఇదన్నీ కూడా మన MP ఎలక్షన్ ముందే మీకు ఆల్రెడీ ఆ లిస్ట్ వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా మొన్న ఒక 231 మంది చిల్లరకి మనుషులకు కూడా ఎవరెవరికి అందలేదో వాళ్ళు కూడా గవర్నర్ గారు సంతకం అయిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే మీకు కిందకి లెటర్ వచ్చిన వెంటనే అమౌంట్ ఎప్పుడు పడుతుందో కూడా చెప్పడం జరుగుతుంది. అతి త్వరలో మత్స్యకారులందరికీ కూడా పడతాయి. అది డేట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. అది మీరు ఈ రోజు రేపు అనేది కాదు, అది మీకు చెప్పిన రోజు ఏంటంటే అయిపోయింది కదా. నాకు తెలుసు గవర్నర్ గారి సంతకాలు అన్ని కూడా అయిపోయినాయి. ధర్నాలు పని లేదు, ఆల్రెడీ కాగితాలు అయిపోయినాయి, సంతకాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మీకు అతి త్వరలో నాకు తెలిసి 10-15 రోజులు కావచ్చు, లేకపోతే ఈ 4 రోజులు కావచ్చు. సీఎం గారి వచ్చి ఇవ్వాలనేది సీఎం గారు ఇక్కడ అద్భుతంగా మేము ఒకరికి న్యాయం చేసామని చెప్పి ఆయన చెప్పుకోవడం ద్వారా అది ఇవ్వాలనేది కొంతమంది ప్రయత్నం అంతే తప్ప దానికి ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఒక శాసనసభ్యుడిగా మీ అందరిలో మనిషిగా నేను అక్కడ ఉండడం జరుగుతుంది. మీకు పూర్తిగా అందరికీ కూడా డబ్బులు పడడం జరుగుతుంది. అందులో మొన్న కొంతమంది ఎవరికి 174 మంది కార్మికులకి, లేకపోతే కొంతమంది సింగిల్ ఉమెన్ వారికి అందరికీ కూడా ఆ పేర్లు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఏం ఆలోచించక్కర్లేదు. మీ డబ్బులకి ధర్నాలు, డోకాలు అలాంటివి అయిపోయినాయి. మీరు బలంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎవరికి దేనికి డబ్బులు ఇవ్వకుండా ఉండండి చాలు, అంతే మనస్ఫూర్తిగా కోరుకునేది. మీ డబ్బులు మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఖర్చు పెట్టుకోండి. మిగతా వారందరికీ కూడా ఏవైతే SC సోదరులకు కూడా మనకి ఆల్మోస్ట్ 35,000 స్కీము, 40,000 స్కీము కూడా మనకి నీళ్ళు లీక్ అయిపోవడంతో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా AD వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న మొన్న కూడా. ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో మనందరూ లోన్ అవైల్ చేసుకోవట్టుగా ఒక కొత్తగా ఒక ఎలిజిబిలిటీ వచ్చింది. దాంట్లో మనందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
అది జరిగితే సుమారు ఒక 100-200 మందికి మళ్ళీ మనం పూర్తిగా కూడా వాళ్ళు పగిలిపోయిన వాళ్ళందరూ స్కీమ్కి సంబంధం లేకుండా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడంతో అది రేపు ఎల్లుండో కూడా నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ పూర్తిగా మనందరికీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎస్సీ సోదరులందరికీ కూడా అందుతుంది. మిగతా ఏమైనా సమస్యలు ఉన్నా అది 4 నుంచి 5 లక్షలు, అది 5.5 ఎంత పెరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది మీకు డీటెయిల్ గా రేపు వీడియో చేసి పెడతాను. ఆల్రెడీ ఏడీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జరిగింది. నేను చెప్పేది ఒకటే కూడా ఏంటి అంటే మీరు అడిగే సమస్యను తెచ్చమని అడగండి. ఎవరిని అడిగినా మీరు కూడా చాలా గ్రామస్తులకు కూడా ఇక్కడ నేను డబ్బులు ఇవ్వడం జరిగింది, రోడ్లకు కానీ మిగతాది. ఎమ్మెల్యేని వచ్చి అడగడం కంటే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు చాలా హుందాగా హాయిగా రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు సమాధానం చెప్పడానికి. ఏఈ గారు లేకపోతే పీడబ్ల్యూడీలో కొంతమంది పెద్దలు అందరూ రెడీగా ఉన్నారు. గ్రామస్తులు ఎవరెవరికి ఏమేమి డబ్బులు వచ్చినాయో, ఎవరెవరికి టెండర్లు అయినాయో, మరి ముఖ్యంగా మనమేమి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. 10 మంది లేడీస్ 10 మంది జెంట్స్ ఆ గ్రామం నుంచి వెళ్ళి మనకి ఇది ఎందుకు చేయట్లేదు అని అడిగే పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంగా విడివిడిగా ఎవరెవరికి ఏం టెండర్లు అయినాయి, ఎవరెవరికి ఏం వచ్చింది, దర్యాలదుప్పలో ఏమొచ్చింది, దొమ్మిడిపేటలో ఏమొచ్చింది, సావిత్రి నగర్లో ఏమొచ్చింది, అలా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఏ గ్రామానికి ఆ గ్రామం పంపడం జరుగుతుంది. దాంట్లో పెద్దలు ఒక 4-5, ఆడవారు ఒక 5. ఎందుకంటే మనం అడగకపోతే నేను ఒక్కడనే అడుగుతుంటే నాకు గొంతు సరిపోవట్లేదని కాదు. ఆ అడగకపోతే ప్రజా తిరుగుబాటు అనేది ప్రజల్లో అవసరం. దాన్ని డబ్బులు ఉన్నప్పుడు కూడా అది చేయట్లేదంటే ఎంప్లాయీస్ తప్పు. దాన్ని మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరికి చెప్తాం. వాళ్ళందరూ కూడా కలిసి ఆయా డిపార్ట్మెంట్లకు వెళ్ళి గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి తోడు మన మనుషులు కూడా వస్తారు. వాళ్ళు ఇచ్చిన టైం వారం అయితే వారంలో మళ్ళీ 8వ రోజు వెళ్దాం. మళ్ళీ యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 6వ వార్షిక షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోడంభట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ ప్రభుత్వంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించారు. షష్ఠి మహోత్సవాలలో భాగంగా స్వామివారి గ్రామోత్సవాన్ని పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తత్సత్యం, ఓం తత్వర నమః. అంతరచరిత భూ శాంతతాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవత్స్వరం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మ. యంత్రోపచార పూజ సమర్పయామి. సర్వవారం వరే వల్లీ దేవ సమేత స్వామి దేవతాభ్యో నమః. మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ జ్ఞాన వాహనాది షోడశోపచార దీర్ఘవాయుః అగ్నిర్వృత్యో భవ ఆదిత్య తేజో భవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మారాట్ భవ ధాన్యం ధనం పశు బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. రాష్ట్రైశ్వర్యాభివృద్ధ్యర్థం వ్యవసాయ వ్యాపారాభివృద్ధ్యర్థం భవతు. వ్యవసాయ వ్యాపారాభివృద్ధ్యర్థం శీఘ్రమేవ పరమేశ్వర అర్పణమస్తు. సుబ్రహ్మణ్య
స్వామి ఒక ఫోటో అంటే ఏంటి కొంచెం ఏం బాబా అవలేదా గంట స్వామి వాసుదేవాయ నమః శివాయ శాంబ సదాశివ నమః శివాయ నమః నమః శివాయ శాంబ సదాశివ నమః శివాయ సందర్శించిన భక్తులు రూపాయలు వెంకటబాబు గారు, కనకాల రాంబాబు గారు 100 రూపాయలు, లోకరాజు గారు 100 రూపాయలు. తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు సెంటర్లోని హోటల్ ఆనంద విలాస్లో మహానటి సావిత్రి జయంతి కార్యక్రమం మహానటి సావిత్రి కళావేదిక అధ్యక్షులు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు సెంటర్లోని హోటల్ ఆనంద విలాస్లో మహానటి సావిత్రి జయంతి కార్యక్రమం మహానటి సావిత్రి కళావేదిక అధ్యక్షులు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అభిమానులు వాసంశెట్టి గోపాలకృష్ణమూర్తి, దున్నా గంగరాజు, ధూళిపొడి ఈశ్వరరావు, రిటైర్ ఆర్మీ అధికారి వనముశెట్టి ఆనందరావులు పాల్గొని ముందుగా ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ జన్మదిన కార్యక్రమం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవులో రాజా గారి హోటల్లో ఇక్కడ జరుపుకుంటాం. చాలా చాలా సంతోషం. ఆమె 44వ సంవత్సరంలోనే ఆమె మరణించడం జరిగింది. నిజంగా ఆమె జీవించుంటే ఇంతవరకు ఆమె మరణం తప్పుకోదు. 44 సంవత్సరాల్లో ఆమె మరణించడం అందరికీ కూడా విషాదకరమైన విషయం. చాలా విచారిస్తున్నాం ఆమె మరణం. మరలా సావిత్రి గారి లాంటి నటి మన చలనచిత్ర పరిశ్రమలో ఏ మనిషి కూడా పోషించలేదు. ఆమె చలనచిత్ర పరిశ్రమలో పోషించిన పాత్రలు అన్నీ కూడా అదరామరం.
యానాం బైపాస్లో కొలువై ఉన్న పుట్ట నాగేంద్ర స్వామివారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో స్థానిక నాయకులు వేగేష్ణ భాస్కర్ రాజు, సూర్యకుమారి దంపతులు తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శివభక్తుడు తుపాకుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెంలో షష్ఠి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ఐశ్వర్యేంద్రియ ప్రతిష్టతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాతో ఇష్టామ యోగవస్తాన జ్ఞాన పూజ్యే తదాతన ప్రేరణ చక్షే యోగస్తవతమోదస్య భాజేధన ఉసదేరో మాతరః తస్మారంగమామభో యస్యక్షయా యుగంధురః అన్నవాతే సభాభ్యో దేవతాభ్యో నమః శిరస్థానం సమర్పయామి. మగ్నా విష్ణు సజోసే రాజపం వాజస్య మే ప్రసవస్య మే పర్యదస్య మే పర్యదస్య మే జీతస్య మే కృత్య మే సురస్య మే స్వగస్య మే మానస్య మే ధ్యానస్య మే సుఖ్య మే సత్యంచ మాదీతంచ మే వాక్య మే మనస్య మే చక్షుస్య మే శ్రోత్రంచ మే దక్షస్య మే బలంచ మే ఓజస్య మే శాంతి. శిరస్థానోపయామి. అవసరార్థం దేవతాత్మన నైవేద్యం. ఓం భోతో అస్వాహం జ్యోతిరార్థం తదలేపేత నారికేళం బ్రహ్మేశ్వ బాణేశ్వామేణ స్వామి ధనస్వామి సమాస్వ శుద్ధాసంపయా. యాదాస్తం ప్రపరేతనః అసేదమాస్యారో ప్రగోత్కృష్ట మల్లాడి కృష్ణారావణం దేశ్య భగవంబాణం హరేశ్వర్యాభిషక్తో ఓం యదకం దర్కయాభ్యావిరస్తు దుష్టం ఆశ్రేషాయేష మునియంతు చేతః యం దర్క్ష్యం పృథివీం క్షయంతి జనస్పర్పాదో మహాగనిష్ట ఏరోజనే భూర్యస్యాపి సర్ప ఏదవం దేవీ మనుషంతరంతి ఏషామాశ్రేషానియంతకామం ఏభ్యः సర్పేభ్యో మదమద్యోమి ఉపహోత్య తేనో నక్షత్రమాగనిష్ట తథాభిర్యజ్ఞం ప్రియసంధింత యస్మా మధాస యజ్ఞకం దూర్గం ధంతా. ఆత్మరక్ష నమస్కారం సమర్పయామి. అపరాధక పూర్వక నమస్కారం సమర్పయామి. మంత్రహీనం ధ్యానం భక్తిహీనం నిరాధ విద్భుతం మయా దేవా పరిపూర్ణం సంధ్యాధ్యానావాహనాది షోడశోపచార పూజయాత భగవాన్ సర్వాత్మక సుప్రియత సుప్రసన్నా వరద భవంతు. ఉత్తరే శుభకర్మ శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆదిశ్యేంద్రియ ప్రతిష్టతి. సుఖీ భవ సుఖీ భవ. ఉపహోతః ये मघात् मनोजवधस्तु कृतस्तु कृत्य तेनो नक्षत्रमागमिष्ट तथाभिर्यज्ञं प्रियतं दिशन्तां ये यज्ञदग्धा ये लग्नदग्धाः ये मुल्लोकं पितरः क्षियन्ति.
పోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవం వేడుకలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు మరికొంతమంది ప్రముఖులు ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు అతిథులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. షష్ఠి వేడుకలకు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాళ్లరేవు మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఆయా ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన జరిగాయి. తాళ్లరేవు మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం తాళ్లరేవు, కోరంగి, చినబొడ్డు, వెంకటాయపాలెం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయి ప్రసాద్, ఆశాలతల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులకు వివిధ సాంస్కృతిక పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి, నాయకులు రోళ్ల చక్రవర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, చిట్టూరి చలపతి, గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యోగికి గుర్తుండిపై గుర్తిస్తున్నారు. క్లాప్ కొట్టండి, క్లాప్ కొట్టండి. అలాగే మేడం గారు వద్దా లాగా మహాలక్ష్మి
వర్క్ ఇస్తారు, ఎక్కువగా ఇవ్వకపోయినా ఆ విధంగా కొంత భారాన్ని మోస్తున్నారు. దాన్ని సింప్లిఫై చేయడానికి మా టీచర్స్ అందరూ నిరంతరం శ్రమిస్తున్నామండి. మాకు గవర్నమెంటే ఒక ప్లాన్ ఇస్తుంది, అలా 100 days ప్లాన్ ఇచ్చి రోజు ఇది చదివించాలని పెడతారు. అలాగే పరీక్షల ముందు రివిజన్ టెస్ట్లు పెడతారండి. మేము తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు నా మాట వినట్లేదు అంటారండి. తల్లిదండ్రులుగా మీరు శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళు కనీసం స్కూల్కి పంపించగలిగితే మా వంతు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామర్రు హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉందని మంత్రి సుభాష్ అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకురావద్దని, అలా చేస్తే విద్యార్థులకు ఉపాధ్యాయుడు అనే భయం పోతుంది అని తెలిపారు. ఎక్కడైనా ఉపాధ్యాయులలో లోపాలు ఉంటే తన దృష్టికి గాని ఉన్నతాధికారుల దృష్టికి గాని తీసుకురావాలని మంత్రి సుభాష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,000 స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే తల్లికి వందనం వస్తుందని, విద్యార్థులు స్కూలుకు తప్పనిసరిగా వెళ్లాలని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సత్య స్కాన్ అధినేత కాదా వెంకటరమణ అన్నారు. ఆయన సమకూర్చిన పుస్తకాలను మంత్రి సుభాష్ కాదా వెంకటరమణ చేతుల మీదకు పంపిణీ చేశారు. కోటిపల్లి వెయిట్ చేస్తారు, ప్రిన్సిపల్ గారు కోటిపల్లిలో వెయిట్ చేస్తున్నారు. అక్కడ వేసామండి ఉండగా గిన్నె ఇదంతా ఆపేసామండి. అదే అడిగచ్చేసింది సార్, అడుగులాగిందండి సార్. రైస్ మామూలుగానే ఉంటుందండి, దాంట్లో నూకసాలు కూడా ఎక్కువ ఇబ్బంది. నూకలు మొత్తం చెప్పండి, మీకు ఇబ్బంది బాగపోతే అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది జరపడానికి గల కారణం, అలాగే సుమారు 46,000 స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పిల్లల తల్లిదండ్రులకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అక్కడ పొందుపరచడం, అలాగే ఈ చిన్నపిల్లలు కొంతమంది ఈ సిగరెట్లకు కానీ ఈ గంజాయికి కానీ అలవాటు పడటం, మరి వాటి నుంచి దూరం చేయాలి. మీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి, మాకు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి తెలిస్తే జాగ్రత్త పెట్టుకోమని చెప్పే ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో 8 సంవత్సరాలు దాటిన 8వ తరగతి 9, 10 అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పూర్తిగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి. ఏదైతే గతంలో ఐప్యాడ్లు ఇచ్చారో వాటిల్లో ముఖ్యంగా వాట్సాప్లు కానీ ఈ యొక్క కాలింగ్ ఆప్షన్ కానీ లాక్లు ఓపెన్ చేయించేసి మరి వాడుతూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా గమనించవలసిన పరిస్థితి, గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఎక్కడైతే అక్కడ స్కూళ్ళు బయట ఆకతాయిలు కొంతమంది తిరగటం, మరి తెలియని వయసుల్లో వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే సచివాలయం పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పెట్టడం జరిగింది. ఆడపిల్లలు ఉన్న ముఖ్యంగా పుష్పదైన పైబడిన ఆడపిల్లలు ఉన్న స్కూళ్ళు కానీ కాలేజీల దగ్గర కానీ పెట్టడం జరిగింది. అవి పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరన్నా ఆకతాయిలు ఇక్కడికి గత్తర చేసి లేకపోతే అమ్మాయిల్ని మాయమాటలతో లోపరుచుకుందామని చూసే వాళ్ళ మీద తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన శిక్షలకి గురవుతారని మాత్రం మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారో మరి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా, పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా పొందుపరుస్తున్నారు. మరి పుష్పతైన పిల్లలకి పూర్తిగా రక్తహీనత అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి వాళ్ళకి రక్తాన్ని పెంపొందించే విధంగా కొన్ని మెనూ కూడా అతి త్వరలో జనవరి నుంచి మార్చడం కూడా జరుగుతుంది. కాబట్టి
ఇటు పిల్లల అటెండెన్స్ కూడా అంతే ముఖ్యం. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇటు ఉపాధ్యాయులు కూడా మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు, ఏదైనా హాజరు కాకపోతూ ఉంటాయి. మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ జనరేషన్ మారే కొద్దీ ఈ కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు బయట నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి, ఆకతాయిల నుంచి అలాగే ఈ గంజాయికి లోపడుతూ ఉన్నారు కాబట్టి మన పిల్లలు మనం జాగ్రత్త పెట్టుకోవటం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఇలాంటి ఇది హిస్టారికల్ డే, ఎందుకంటే మొత్తం పేరెంట్స్తో కూర్చుని ఒక అవేర్నెస్ తీసుకురావటం పిల్లల గురించి, వాళ్ళకి ఏమైనా బాధలు ఏమైనా ఉంటే ఉపాధ్యాయులు చెప్పడం, ఉపాధ్యాయులు పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే అది చెప్పడం, కానీ పిల్లల భవిష్యత్తు గురించి పెట్టిన ఈ కార్యక్రమం మరి ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి యొక్క ఈ పేరెంట్స్ మీటింగ్ ఎంతైనా సరే ఉపయోగం అని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కాచలూరు మండలం ద్రాక్షారామ యానాం రోడ్డులో గొప్ప రేవు వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుండే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద చిన్నారులతో కోలాటం, ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెడ్డి సున్నయ్య గారు కళాబృందాన్ని కళాభిమానం ప్రవహించి రెడ్డి సున్నయ్య గారు 100 రూపాయలు గౌరవించారు. వారి కుటుంబాన్ని సమీప సుబ్రహ్మణ్యేశ్వర ఆయుర్వేదిక సలహాదారుగా తీసుకున్నాము. la 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 la
ఈ విధంగా ప్రార్థించాలన్నా ముమ్మిడివరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుండే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ క్యూలైన్లలో వెయిట్ చేయండి స్వామివారిని దర్శించుకున్నారు. ముమ్మిడివరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుండే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ క్యూలైన్లలో వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కొండవీటి రాంబాబు ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో సమావేశం నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. తాళ్లరేవు మండలం ఐపోలవరం మండలాలలో కన్నుల వైభవంగా జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పరిసర ప్రాంతాల భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామర్రు హైస్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.